ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈ రోజుతో మీ అందరికీ కూడా జూన్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు పూర్తి స్థాయిలో అయిపోయాయి. 300 500 రూపాయల టికెట్లు, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, కళ్యాణం టికెట్లు, ముందు గడప దర్శనం టికెట్లు, రూములు అన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్ అయిపోయినాయి. కేవలము మే అలాగే జూన్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మాత్రమే మీకు అవకాశం ఉన్నది. వీటి ద్వారా కూడా 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. అవి ఇంకా విడుదల అవ్వలేదు. అప్డేట్ వచ్చినప్పుడు నేను మీకు పోస్ట్ చేస్తా. ప్రస్తుతానికైతే జూన్ వరకు అన్ని టికెట్లు అయిపోయినాయి. దయచేసి మీరు అందరూ ఇది తెలుసుకోవాలి. ఇక ఏప్రిల్ నెలలో రాబోతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. శ్రీవారి నడక మార్గంలో మాత్రమే సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. అలిపిరి నడక మార్గం దగ్గర టోకెన్లు ఇవ్వటం లేదు. ప్రతిరోజు కూడా ఒకరోజు ముందుగా రాత్రి 8 గంటల తర్వాత మీ అందరికీ కూడా రేపటికి సంబంధించిన ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. అయితే అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు భూదేవి కాంప్లెక్స్లో ఒకరోజు ముందుగా వచ్చి రాత్రి పూట ఈ నడక మార్గం టోకెన్లు తీసుకోండి. లేదు అంటే మీకు అలిపిరి నడక మార్గంలో వెళ్ళినా మీకు టోకెన్లు ఇవ్వరు. దయచేసి ఈ విషయం మీరు అందరూ గమనించాలి. అలాగే ఒకరోజు ముందుగా రాత్రి తిరుపతిలో మీ అందరికీ కూడా ఈ ఉచిత సర్వదర్శన టోకెన్లు రోజుకి 10 నుంచి 14,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? అలిపిరి నడక మార్గం టైమింగ్స్ ఏమిటి అంటే ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. శ్రీవారి నడక మార్గము టైమింగ్స్ ఉదయము 5 నుంచి సాయంత్రము 6 వరకు ఉంటుంది. ఈ రెండు నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు మధ్యాహ్నము 2 గంటల లోపల తల్లిదండ్రులతో నడక మార్గంలో వెళ్ళవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా ఎండలు ఉన్నాయి. బాగా మధ్యాహ్నం పూట అయితే బాగా వేడిగానే ఉంటుంది. దయచేసి ఇది గమనించి నడక మార్గంలో వచ్చేవారు తగు జాగ్రత్తలు తీసుకొని రావాలి. ఓకేనా అండి? ఇక ఈ ఏప్రిల్ నెలలో వచ్చే ప్రతి ఒక్కరూ దయచేసి తెలుసుకోండి. ఒకరోజు ముందుగానే రండి. టికెట్ లేకపోతే ఇబ్బంది పడతారు. ఓకేనా? ఇక ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు అలాగే శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయిపోయినాయి. మీరు చూడండి స్క్రీన్ పైన నిన్న రాత్రి దాదాపు 10,000 టోకెన్లు ఈరోజు కోటా విడుదల చేశారు. అవి కూడా అయిపోయినాయి. ఇక ఈరోజు ఆఫ్లైన్ ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఉచిత రూమ్స్, ఉచిత లాకర్సు ఇవన్నీ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వారి కోసం చెప్తున్నా. చూడండి, లాకర్స్ అయితే మీకు ఫ్రీ తప్ప తిరుమల కొండపైన రూములు అయితే 50-100 రూపాయల రూములు అయితే ఉంటాయండి. అవి ఈరోజు దాదాపు 988 విడుదల చేశారు. ఇక 1000 రూపాయల రూములు అయితే మీకు 20 విడుదల చేశారండి. దయచేసి ఇది గమనించగలరు. ప్రతి ఒక్కరూ కూడా రూమ్ కావాలి అనుకుంటే ఉదయం 4 నుంచి 7 గంటల లోపల సిఆర్ఓ ఆఫీస్లో నించుంటే కనీసం 1,500 మందికి రూములు ఖచ్చితంగా వస్తాయి. ఇక నిన్నటి రోజు 58,358 మంది దర్శనం చేసుకున్నారు. 27,024 మంది తలనీలాలు ఇచ్చారు. 4.45 స్వామివారి హుండీ కానుకలు, అంటే కోట్ల హుండీ కానుకలు అనమాట. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఇక మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. రకరకాల డౌట్లు ఉంటాయి. కళ్యాణం టికెట్లు ఉన్న వాళ్ళకు, వాళ్ళ పిల్లలకి ఎలాగా అని రకరకాలు, ఒకటి కాదు. ఆన్లైన్లో మాకు సీనియర్ సిటిజన్ టికెట్లు కావాలి ఇట్లా అడుగుతూ ఉంటారు. ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. టికెట్ బుకింగ్లో కానీ రిఫండ్లో కానీ ఏమైనా సమస్యలు ఉంటే నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను. ధన్యవాదాలు.